చేనేత కార్మికులను సన్మానించి వారి శ్రమను తగిన ఫలితం దక్కినప్పుడే కార్మికుల కుటుంబాల వెలుగులు విరాజిమ్ముతాయని జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత వస్త్రాల వాడకాన్ని పెంపొందిద్దాం, చేనేత తయారీదారులకు అండగా నిలుద్దామంటూ మదనపల్లె వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ వ్యవసాయం తర్వాత అత్యధికంగా వస్త్రాలు తయారు చేసే చేనేత రంగం పైన ఆధారపడి జీవనం సాగిస్తున్నారని అన్నారు. చేనేత కార్మికులకు అన్ని విధాలా ప్రోత్సహించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతన్నల మధ్యలో నిలిచిపోయారని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో నేతన్న నేస్తం ద్వారా చేనేత కార్మికులకు ఏటా 24,000 రూపాయలు అందించడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ శివయ్య, ఎస్ రమేష్, మునిశేఖర్, రామాంచులు, చరణ్, రేవతి, మీరి, మినితాబాయి, వెంకటరమణ, రమణారెడ్డి, మధు, నారాయణ, మణికంఠ, మహేష్, మిలిటరీ మల్లికార్జున, శారదరెడ్డి పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, చేనేత కార్మికులు పాల్గొన్నారు. కార్మికులకు గిట్టుబాటు ధర లేదు, గవర్నమెంట్ ఆప్కో ద్వారా చేసిన ఉత్పత్తులను కొనడం లేదు, 200 యూనిట్లు ఇస్తామని చెప్పి చేనేత కార్మికులకు చెప్పారు కానీ చెప్తా ఉన్నారు కానీ ప్రకటిస్తా ఉన్నారు కానీ ఇంతవరకు జరిగిండేది లేదు. ఈ రోజు చూస్తే మేము కానీ నేతన్న నేస్తం కింద 25,000 ప్రకటిస్తామని, అది 1 సంవత్సరం అయిపోయింది వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చి, ఇంతవరకు ఎందుకు ఇయ్యలేదని నేను ఈ చేనేత కార్మికుల తరఫున నేను అడుగుతున్నా. కానీ ఇప్పుడైనా ప్రకటించారు, త్వరగా ఈ చేనేత సోదరులకి ఈ నేతన్న నేస్తం ఇచ్చి 25,000 ఇచ్చి ఆదుకోవాలని నేను ఈ అన్నమయ్య జిల్లా చేనేత విభాగం అధ్యక్షునిగా నేను కూటమి ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను. అదేవిధంగా ముఖ్యంగా చేనేత కార్మికులు ముందులాగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకు 2 సెంట్లు ఇల్లు ఇచ్చి, 2 సెంట్లు ఉండాలి మగ్గానికి కావాలంటే, 2 సెంట్లు ఇల్లు ఇచ్చి వాళ్ళకి షెడ్ కట్టించి, రెండోది వాళ్ళకి సిల్క్ సబ్సిడీ ఇచ్చి, నేతన్న నేస్తం ఇచ్చి, రెండోది ఆ ముడి సరుకును కొని, తయారైన చీరలను కొని, ఆప్కో ధర కొని దాన్ని మార్కెటింగ్ చేసి చేనేత కార్మికులను ఎంతైనా ఆదుకోవాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఈ చేనేత దినోత్సవం సందర్భంగా మరొక్కసారి చేనేత కార్మికులకు అందరికీ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా మన చేనేత కార్మికులకు, చేనేత దీనికి సంబంధం ఉండే ప్రతి ఒక్కరికి మా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుసుకుంటాం. ఈరోజు చేనేత కార్మికులు మదనపల్లిలో కానీ ఈ సరౌండింగ్స్ కానీ వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ఆధారపడి జీవిస్తూ ఉండే ఉపాధి వచ్చేందులో చేనేత కార్మికుల ఉపాధి దగ్గర 10,000 మంది మదనపల్లిలోనే దగ్గర 10,000 మగ్గాలు ఉన్నాయి డైరెక్ట్ గా. దాని కాకుండా ఒక మగ్గానికి 4 లెక్కేసుకుంటే కూడా దాని మీద డిపెండ్ అయి బతికే వాళ్ళు దగ్గర 40,000 మంది దగ్గర చేనేత కార్మికులు ఇక్కడ దీని మీద లబ్ధి పొందుతూ ఉన్నారు. అది వచ్చిందో పరోక్షంగా, ఇండైరెక్ట్లీ ఇంకా లబ్ధి పొందే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానికి జరీ పని అని, కలరింగ్ చేసే వాళ్ళు కానీ, ఈ చీరలు రెడీ చేసే ఎత్తుకొని పోయే వాళ్ళు కానీ, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కానీ, ఈ రకంగా ఎన్నో దగ్గర 70,000-80,000 మంది మదనపల్లి కాన్స్టిట్యున్సీ, ఒక్క మదనపల్లి కాన్స్టిట్యున్సీలోనే దీని మీద డిపెండ్ అయి బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదేవిధంగా ఈ మదనపల్లి కాన్స్టిట్యున్సీలో కూడా ఈ చేనేత విభాగంలో డెవలప్ అయిన తర్వాతే ఆ మదనపల్లి కాన్స్టిట్యున్సీ రూపురేఖలు మారిపోయినాయి. చాలా మంది ఇక్కడ వచ్చిన చుట్టుపక్కల ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ తిరుపతి, చిత్తూరు, ఇక్కడ తర్వాత పలంనేరు ఈ సైడ్లో నెల్లూరు కాడ నుండి చాలా మంది ఇక్కడ వచ్చి మదనపల్లిలో ఉంది చీరలు కొనుగోలు చేస్తా ఉన్నారు. వ్యాపారం కొనేదానికి వీళ్ళు వస్తారు అందరూ ఇక్కడ నుంచి. అది కాకుండా ఇక్కడ ఉండే ప్రోడక్ట్స్ కూడా ఎక్కువగా కంచిలో పోయి అమ్మడం జరుగుతూ ఉంది. కంచిలో కూడా ఈ రోజు పేరుందంటే మదనపల్లి బ్రాండ్ చీరలకు మంచి పేరుంది. అందుకోసమే మదనపల్లికి వచ్చిన జాతీయ స్థాయి అవార్డు కూడా లభించడం జరిగింది. ఇంత బాగా మదనపల్లిలో ఉంటే ఈ రోజు వీళ్ళ పరిస్థితి ఏమంటే ఇంతమంది ఉపాధి కల్పించి ఇంతమంది ఆధారపడి జీవిస్తూ ఉండే ఈ చేనేత కార్మికులకు ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. చాలా ఇబ్బందులు, ఫైనాన్షియల్లీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. గవర్నమెంట్ వచ్చిందను మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్ర వచ్చినప్పుడు సిడిఎంలో ఫస్ట్ వచ్చిన తర్వాత చేనేత కార్మికులు అందరూ వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మాకు బతికేదానికి చాలా కష్టంగా ఉంది, మాకు ఏదో ఒకటి హెల్ప్ చేయండి అంటే ఆ రోజు ఆయన మీకు 24,000 నేతల నేస్తం ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు. అదేవిధంగా ఆయన చెప్పిండే విధంగా రూలింగ్లో వచ్చిన వెంటనే నేతల నేస్తం 24,000 ఇచ్చి వాళ్ళకు వచ్చి ఆదుకున్నారు. ఆ రకంగా చాలా రకాలుగా నేతలు వాళ్లకు చేనేత కార్మికులకు అండగా నిలిచారు జగన్మోహన్ రెడ్డి గారు. అని ఈ ప్రభుత్వం మొన్న వచ్చిన తర్వాత సూపర్ 6 హామీలని అనేక హామీలు ఇచ్చారు.
ఫర్ ఎగ్జాంపుల్ ఈ చేనేత కార్మికులకు 24-25 వేల వరకు మేము చిందును నేతల నేస్తం ఇస్తామన్నారు. అదేవిధంగా 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీగా ఇస్తాము అని కూడా చెప్పారు. అదేవిధంగా జీఎస్టీ చిందును ఫ్రీ చేస్తాము అని కూడా చెప్పారు. అదేవిధంగా 2 సెంట్లు వీళ్లకు మన కార్మికులకు వచ్చిందను 2 సెంట్ల భూమి ఇస్తాము, అక్కడ వాళ్ళు వచ్చి మగ్గాలు కట్టుకోవచ్చు, ఆడ ఇల్లు కట్టుకోవచ్చు, అన్ని రకాలుగా వాళ్ళకి ఆదుకుంటామని చెప్పి కూడా హామీ ఇచ్చారు. అదేవిధంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఆ టైంలో వచ్చిందను వీళ్ళు తొగట వీరులకు వచ్చి ఒక కార్పొరేషన్ ఓపెన్ చేసేసి వీళ్ళకు పెద్దపీట వేసి అన్ని రకాలుగా వాళ్ళు ఇబ్బందులు ఆదుకునేవాళ్ళు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంతవరకు ఏమి అమలు చేయని లేదు. కానీ ఈ రోజు మేము కూడా పేపర్లో చూసాము, మన ప్రియతమ సీఎం గారు మన చంద్రబాబు నాయుడు గారు చెందును మేము వచ్చి అనౌన్స్ చేస్తాము, మేము వచ్చి ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చారు. ఇది ఎప్పటి వరకు చేస్తారు, ఏమి చేస్తారో ఇంతవరకు ఏమీ తెలియదు. దానికి వచ్చి కార్యాచరణ లేదు, దానికి వచ్చి టైం బాండ్ లేదు, కేవలం ఇస్తామని మట్టుకు చెప్పినారు. వీళ్ళ పరిస్థితి వీళ్ళు చూసుకుంటే చాలా మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసే పరిస్థితికి వచ్చినారు. చాలా ఆందోళనకరంగా ఉంది. ఇట్లా వీళ్ళకి ఈ రోజు మనం గవర్నమెంట్ గా ఉండి ఈ రోజు ఈ రకంగా బాధపడతా ఉంటే కూడా, ఈ రకంగా వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది జీవిస్తా ఉండే శాఖ ఇదే ఉంటే కూడా ఈ రోజు వరకు వాళ్ళు మంచి చెడులు చూసే నాదుడు ఎవరు లేకుండా పోయినారు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు చెప్పిండే విధంగా, మీరు కూటమి ప్రభుత్వం చెప్పిండే విధంగా 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇమ్మీడియట్లీ ఇవ్వాలా, మాట చెప్పినారు, ఖచ్చితంగా చేసి తీరల్లా. అదేవిధంగా 2 సెంట్ల భూమి ఇస్తాము, అక్కడ ఒక ఇల్లు కట్టిస్తాము, వాళ్ళకు మగ్గాలు వేస్తాము, వాళ్ళకు ఉండేదానికి అవకాశం కలిగిస్తామని చెప్పినారు. అది కూడా చేయాలా. జీఎస్టీ కూడా వాళ్ళ మీద ఉన్న జీఎస్టీని ఎత్తేయాలా. అదేవిధంగా వాళ్ళు అన్ని నేతన నేస్తం కూడా ఇమ్మీడియట్లీ 25,000 శాంక్షన్ చేయాలా. అదేవిధంగా అన్ని రకాలుగా వీళ్ళకి ఇబ్బందులన్నీ కూడా ఆదుకొని వాళ్ళకు పెద్దపీటేసి ఈ వృత్తి ఇక్కడ నుండి సమస్యపోకుండా దానికి ఇంకా వీళ్ళకి అభివృద్ధి చేస్తారని చెప్పి సందర్భంగా మేము మనవి చేస్తూ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఇది చేసి తీరల్లా అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.